కాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు చదువుతున్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయము వాని కొరకు చేయదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించును. జీవగల పెట్టడానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముక నుండి ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తను ఆదామును తీసిన పక్కటెముగా స్త్రీ నిర్మించి ఆమె ఆదాము వద్దకు తీసుకువచ్చాను.